ఫ్రెండ్స్, మనమందరం ఎంతగానో ఇష్టపడే రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ మన ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మోర్ యూస్ఫుల్ టిప్స్ కూడా షేర్ చేశాను. వెల్కమ్ బ్యాక్ టు సుజీస్ హోమ్. నేను మీ సులోచన. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. బటర్ చికెన్ కోసం ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ పావు కేజీ చికెన్ తీసుకుంటున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, టర్మరిక్, హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. వన్ స్పూన్ చిల్లీ పౌడర్, కారం, ఇంకా 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఒక్క 15 to 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండుకుందాం. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ పెట్టుకుందాం. ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి. మనం చికెన్ మ్యారినేట్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని హీట్ అయిన తర్వాత బటర్ వేసుకుందాం. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ ఫ్రై అవుతుందండి కదండి. ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్స్ని కట్ చేసుకుందాం. ఆనియన్స్ని ఇలాగా రఫ్గా ఇలా కట్ చేస్తే మామూలుగా సరిపోతుందండి. ఎందుకంటే వీటిని అలాగా మనం మిక్సీ చేస్తాం కదా. సో రఫ్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అయిపోయండి. ఫ్రై అయిపోయండి. ఒక బౌల్లో తీసుకుందాము చికెన్ పీసెస్ని. అదే ప్యాన్లో ఇప్పుడు బటర్ వేసుకుందాం. ఇంగ్రీడియంట్ బటరే కదండి, బటర్ చికెన్ కదా. చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకుందాం. టూ టొమాటోస్ తీసుకొని
కట్ చేసుకుందాం. ఇవి కూడా రఫ్గా చాప్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకుంటాం కదా. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి, గ్లాసీగా అయ్యాయి చూసారా. ఇప్పుడు మనం టొమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, టొమాటోని యాడ్ చేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ అంటే నేను ఒక 20 to 25 కాజు తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కాజుని యాడ్ చేసుకొని అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. టొమాటో మొత్తం సాఫ్ట్గా అయిపోవాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందాం. సో ఒకసారి అంతా ఇప్పుడు మిక్స్ చేసుకొని ఇప్పుడు గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడే సాల్ట్, 1 స్పూన్ షుగర్ అండ్ గరం మసాలా 1 స్పూన్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని టమాటో మొత్తం మెత్తగా అయిపోయినట్టు ఒక 5 to 7 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ లిడ్ పెడుతున్నానండి, నేను లిడ్ పెట్టి ఉడికించుకుంటున్నాను. ఎయిట్ మినిట్స్ అయిందండి, ఒకసారి చూద్దాం. టొమాటో మెత్తగా అయిపోయిందండి. ఇంకొక జస్ట్ ఒక 4-5 మినిట్స్ ఉడికిస్తే బాగా అయిపోతుంది దగ్గరగా. అప్పుడు మిక్సీ చేసుకుందాం. మళ్ళీ ఇది పెట్టేద్దాం ఒక 5 మినిట్స్. చూద్దామండి. బాగా మెత్తగా అయిపోయిందండి టొమాటో. ఆల్మోస్ట్ మనం ఒక 15 మినిట్స్ మొత్తం ఉడికించాము అంతటికి. ఇప్పుడు దీన్ని కూల్ చేసి మిక్సీ చేసుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ఆల్ ట్యాప్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్స్, లైక్స్ ఛానల్కి చాలా సపోర్ట్ని ఇస్తాయి. ఇది మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సేమ్ కడాయి తీసుకున్నాం కదా, కడాయి తీసుకొని ఫిల్టర్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకుంది ఇలా మనం ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమైనా చిన్న చిన్న సీడ్స్, టొమాటో సీడ్స్, టొమాటో పిక్కలు అవి ఉండిపోతే అవి స్ట్రెయిన్ అయిపోతాయండి. మనకి కర్రీ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏవైనా మనకి పిక్కలు ఏవైనా ఉన్నా కూడా ఉండిపోతాయి అన్నమాట. మనకి కర్రీ అనేది సాఫ్ట్ టెక్స్చర్గా వస్తుంది. వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం బటర్ వేసుకుందాం.
మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్, కొంచెం బటర్, నెక్స్ట్ ఆనియన్స్, టొమాటో ఫ్రై చేసుకున్నాం కదా, అప్పుడు కూడా మనం ఆయిల్ ప్లస్ బటర్ రెండు మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ అండి, 1 స్పూన్ వేసుకుందాం. ఈ మేతి అంటే ఈ మెంతాకులు ఉంటాయి కదండి, అవి ఎండబెట్టి జస్ట్ ఇవి ఇలా నలుపుకొని అది వేసుకుంటే ఇదే ఫ్లేవర్ అండి అసలు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని యాడ్ చేసుకుందాం. మన బటర్ చికెన్ రెస్టారెంట్ స్టైల్ రెడీ అయిపోయిందండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో డెలిషియస్గా, చూసారా క్రీమీ టెక్స్చర్, కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది రైస్తో బాగుంటుంది, రోటీతో బాగుంటుంది, బటర్ నాన్తో బాగుంటుంది, అన్నిటితో చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ రోటీ బటర్ నాన్తో చాలా బాగుంటుందండి. మోస్ట్లీ చాలామంది రెస్టారెంట్కి వెళ్ళామంటే బటర్ చికెనే ఆర్డర్ ఇస్తాం కదండి, చాలా అందరూ ఇస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో ఇదే మనం సింపుల్గా ఇంట్లో మనం చేసుకొని తింటే హైజీనిక్గా హెల్దీ కదా. సో మీ అందరూ కూడా ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. డిష్ అవుట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్తో, కసూరి మేతితో గార్నిష్ చేసుకుందాం. ఎంతో యమ్మీ డెలిషియస్ బటర్ చికెన్ రెస్టారెంట్ స్టైల్ది రెడీ అయిపోయింది. వెన్నలోని విటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వెన్నలో లూరిక్ యాసిడ్ శరీరంలో ఇన్ఫెక్షన్స్ తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. వెన్న తిన్న వెంటనే ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది. ఇందులో అరాచిడోనిక్ యాసిడ్ బ్రెయిన్ శక్తివంతంగా పనిచేసేలా చేస్తుంది. ఆరోగ్యానికి ఆర్గానిక్ వెన్న చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కల్తీ లేని వెన్న తీసుకోవటం మంచిది. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.